ఈ వీడియోలో మనం ఫస్ట్ వీక్ ప్రోగ్రెస్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ప్రోగ్రెస్ కార్డ్ ఏందిరా, ఇది ఏమైనా స్కూల్ అంటే ఎస్, స్కూల్ కాదు, అకాడమీ అందామా? అకాడమీ కాదు, యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పేరు మై రివ్యూస్, ఆ ప్రొఫెసర్ పేరు పవన్. కొంచెం ఓవర్గా ఉంది కదా, ఓవర్గా ఉంటుంది, కానీ ఎవ్రీ వీక్ ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద నా రివ్యూ, సో నా రివ్యూ బేసిస్ మీద, నా అనాలిసిస్ మీద, నా ఇవాల్యుయేషన్ మీద ఒక ప్రోగ్రెస్ కార్డ్ తయారు చేస్తున్నాం అన్నమాట. అందులో పాస్ మార్కు మన దగ్గర ఉన్నట్టు 33%, 30% కాదు, 50%. అంటే 10కి 5 ఆర్ గ్రేటర్ దెన్ 5 వస్తే పాసు, లెస్ దెన్ 5 వస్తే ఫెయిలు. సో అలాగా పాసు ఫెయిల్ అనే కేటగిరీలు ఉంటాయి మన ప్రోగ్రెస్ రిపోర్ట్లో. ఎవరు ఫెయిల్లో ఉన్నారు, ఎవరు పాస్లో ఉన్నారో మనం మన అనాలిసిస్తో చెప్తాము. మీకు అది ఓకే అనిపించింది అనుకోండి, ఓకే అయింది బ్రో అని పెట్టండి. లేదు మీరు డిఫర్ అయ్యారనుకోండి, లేదు వీళ్ళు పాసు వీళ్ళు ఫెయిల్ నీది రాంగ్ అంటే మీ కారణాలతో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. బట్ అన్నిటికంటే ముందు వీడియోని లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వాల్యుబుల్ కంటెంట్ డైలీ వస్తుంది. అన్ని రివ్యూలు, మిడ్ నైట్ రివ్యూ, మార్నింగ్ టు ఈవినింగ్ రివ్యూ, మెయిన్ రివ్యూ, షార్ట్లు, రీళ్ళు, పోళ్ళు, చెదారం, బిగ్ బాస్ రిలేటెడ్ అన్నీ వస్తాయి. సో అదిడా మ్యాటరు. ఇంక మొదలు పెడదాం కదా. సో పాస్లో ఎంతమంది ఉన్నారు, ఫెయిల్లో ఎంతమంది ఉన్నారు? మనం ఫెయిల్ నుంచి వద్దాం, పాస్ నుంచి వద్దాం? ఫెయిల్ నుంచి వద్దాం. ఫెయిల్లో ఎంతమంది వేసాం మీరే చూస్తారు, అర్థమైపోద్ది దీన్ని బట్టి. ఫెయిల్లో పైనుంచి కిందకి వెళ్దాం, పాస్కి వచ్చేసరికి కింద నుంచి పైకి వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు ఫెయిల్లో పైనుంచి కింద, పై దాంట్లో ఫస్ట్ ఉన్నవాడు పవన్ కళ్యాణ్. నేను ఇచ్చిన రేటింగ్ అనుకుంటారో స్కోర్ అనుకుంటారో అవుట్ ఆఫ్ 10 4.5. దానికి రీజన్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆర్ కళ్యాణ్ పడాలా అనే వ్యక్తిని బిగ్ బాస్ షోలో చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం అంటే అది క్యారీ అవుతుంది అనుకున్నాం, అది అలా మూమెంట్ మారిపోయింది. అగ్ని పరీక్ష, ఇందాక అగ్ని పరీక్ష అన్నా బిగ్ బాస్ అన్నా, అగ్ని పరీక్ష షోలో ఒకలా ఉంది, బిగ్ బాస్ షోలో ఒకలా ఉంది. సో ఆ నేచర్ కొంతమందికి నచ్చలేదు, ఏది నిజం ఏది అబద్ధం అన్నట్టుంది. మేబీ మనం వోకల్గా లేడు అని చెప్పి చాలామంది రివ్యూర్స్ అన్నారని చెప్పి మరీ ఎక్కువ అవసరం లేని దగ్గర కొంచెం వోకల్ కాదు లౌడ్గా బిహేవ్ చేస్తున్నాడా అని అన్నట్టు అనిపించింది. అండ్ ముఖ్యంగా నాకు నచ్చలేనిది నేను చాలాసార్లు చెప్పాను అండ్ నిన్న కూడా చెప్పాను, స్పోర్ట్ టు స్పిరిట్ లేదు. ఒక సోల్జర్గా అది ఉండాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పోర్ట్ టు స్పిరిట్ ఉండాలి. అక్కడ ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడాడు, పోనది అతనికి తెలియలేదు, తెలిసినా తెలియకపోయినా కిందకు వచ్చేసిన తర్వాత ఇమాన్యుల్ వస్తున్నప్పుడు ఒక యాటిట్యూడ్తో ఒక వేలు చూపించిన విధానం, అలా కొన్ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అది నాకు నచ్చలేదు, అది తగ్గించుకోవాలి. అది గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చదు. ఏందిరా మా పవన్ కళ్యాణ్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు, సెలబ్రిటీలు ఏమో కామనర్లా బిహేవ్ చేస్తుంది, కామనర్లు ఏంటి ఇంత యారగెంట్గా కైండ్ ఆఫ్ సెలబ్రిటీలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. అండ్ ప్రెసెన్స్ కూడా అంత కనబడలేదు. మానిటర్ కింద ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే తీసుకున్నాడు, కానీ ప్రతి ఓనర్కి ఆ రూల్ అయితే అర్థం కాలేదు. ఈరోజు ప్రోమోలో అర్థమై ఉంటుంది కదా, కెప్టెన్ ఈజ్ ది సుపీరియర్ ఆఫ్ ది హౌస్, కెప్టెన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ మానిటర్స్ ఆల్సో. అది ఈ అబ్బాయికి కూడా అర్థం కాలేదు, ఎందుకంటే కొంచెం విరుద్ధంగానే మాట్లాడాడు సంజన గారితో. నేను మానిటర్ని, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ బాత్రూమ్ డిపార్ట్మెంట్ అన్నాడు. కానీ మీ హెడ్ ఎవరు? ఇప్పుడు స్టేట్కి సీఎంలు ఉంటారు, సీఎంలకి హెడ్ ఎవరు ఉంటారు? పిఎం ఉంటాడు కదా. అంత చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది పవన్ కళ్యాణ్ విషయంలో. సో యాజ్ ఆఫ్ నౌ ఇతనికి వచ్చిన స్కోరు 4.5/10, హెన్స్ ఫెయిల్డ్. సో మీ అభిప్రాయం ప్రకారం ఫెయిలా పాసా? మీ స్కోర్ ఎంత ఇవ్వండి, ఆర్ మీ మార్కులు ఎంత ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ తాలూకా మేజర్ ప్రాబ్లం. చాలామంది ఎలా అనుకున్నారంటే, ఎందుకు ఈ మనిషిని తీసుకున్నారు, ఈ మనిషిని బదులు ఆగాని ఆర్ ఇంకెవరినైనా సకీబ్ని ఆర్ దివ్యానికితని తీసుకుంటే బాగుంది కదా అని కూడా అనిపించింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, అది ఓవర్ థింకింగ్ కిల్స్. బిగ్ బాస్ హౌస్లో అయినా సరే ఎక్కడైనా సరే అది క్లియర్గా కనబడుతుంది. మేబీ తనకి బ్యాడ్జ్ ఇవ్వలేదనో లేకపోతే ఏమో అని తెలియదు, ఎక్స్ట్రా కంటెంట్ ఇవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాడు. అండ్ రాముతో డీల్ చేసే విధానం కూడా అస్సలు నచ్చలేదు చాలామందికి, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ చాలా దగ్గర ఏందిరా అంటే అక్కడ స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసి గొడవలు అన్నట్టు అనిపించింది, ప్రియాతో కానీ, శ్రీజాతో కానీ, రాముతో కానీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంచాలక్గా ఆయన ఫెయిల్ అయ్యాడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. ఓవరాల్గా చూస్తే నాట్ ఇంప్రెసివ్. ఆయనకి ఇచ్చింది కూడా నేను 4.5 వేస్తున్నాను, ఆయన కూడా ఫెయిల్లో ఉంటాడు. తర్వాత వచ్చేసరికి ప్రియా గారిది వచ్చేసరికి నేను చెప్పాను కదా, డాడ్స్ లిటిల్ ప్రిన్స్ యాటిట్యూడ్లో ఆమె ఉంటున్నారు. ఆమె కూడా చాలా ఇన్స్టెన్సెస్లో రూడ్గా యాటిట్యూడ్తో మాట్లాడుతున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఆమెకి ఇచ్చిన మానిటర్ రోల్ ఆమె సరిగ్గా చేయలేదని నా ఫీలింగ్.
ఎందుకురా అంటే ఆమె కరెక్ట్‌గా చేసుంటే ఆ కుకింగ్ డిపార్ట్మెంట్‌లో అన్ని గొడవలు రావు. ఆ ఎగ్ ఇష్యూ కూడా రాదు. ఎగ్ ఇష్యూ వాళ్ళు ఎగ్ దొబ్బేసినప్పుడు ఈమె ఉండాలి కదా! ఆఫ్‌కోర్స్ ఆమె ఎక్కడికో ఎళ్ళుంటది. వేరే వాళ్ళు పెట్టుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఆ మానిటర్ తీసుకోవాలి కదా! అలా మల్టిపుల్ ఇన్‌స్టెన్సెస్‌లో ఈమె ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ కుకింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఈమె ఎక్కువ నాకు కనబడట్లేదు. లైవ్ నేను చూస్తున్నాను కాబట్టి. అండ్ మాట్లాడే విధానం కూడా కొన్ని కొన్ని సార్లు చాలా హార్ష్‌గా మాట్లాడుతున్నారు. కాన్ఫిడెంట్‌గా అనుకోవచ్చు. కాన్ఫిడెన్స్ వేరు, హార్ష్‌గా మాట్లాడడం వేరు, యారగెంట్‌గా మాట్లాడడం వేరు. ఈమె కూడా కొంచెం మనీష్ ఎలాగైతే మాట్లాడుతున్నారో అదే టైప్ ఆఫ్ విధానంలో మాట్లాడుతున్నారు. అండ్ చాలా ఇన్స్టెన్స్‌లు ఈమె కొంచెం జత కడుతున్నట్టున్నారన్నమాట శ్రీజతోని. అది కొంచెం మారాలి. సో, నా ఐ ఐ ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. మీ సైడ్ ఏందో చెప్పండి. నా సైడ్ వచ్చిన మార్కులైతే 4 అది. నెక్స్ట్ ఆ నిబ్బి గొడవలు పెట్టుకున్నారు చూసారా డిమాండ్ పవన్‌తో, అది కూడా నాకు నచ్చలేదు. అగ్ని పరీక్షలో మీకు నేర్పింది ఏంటి? మీరు ఒకటి చేస్తుంది ఏంటి అనిపించింది నాకైతే, టు బి ఆనెస్ట్. తర్వాత వచ్చేసరికి రితు చౌదరి నో ఇంపాక్ట్. చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఈమె కొంచెం యారగెంట్గా ఏమైనా మాట్లాడుతుందా, నెగిటివ్ కంటెంట్ అయినా వస్తుందంటే నెగిటివ్ కంటెంట్ రాలేదు, పాజిటివ్ కంటెంట్ రాలేదు, ఏమీ లేదు. ఆ వంటగదిలో గిన్నెలు తోమడం తప్ప ఏం అనిపించలేదు. ఓన్లీ ఎక్కడైనా చిన్న స్టాండ్అవుట్ అయ్యారా అంటే నిన్న సాటర్డే ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్కి సైడ్ తీసుకొని ఆమెకు అనిపించింది, ఆమె చెప్పారు, అదొక్కటే నాకు నచ్చింది తప్ప మిగిలింది ఏమి నచ్చలేదు. అసలు పర్ఫార్మెన్స్ అయితే నిల్, ఏమి లేదు. ఇంప్రూవ్ అవ్వాలి ఆమె, అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఆమెకు ఓటింగ్ కూడా అసలు పడట్లేదు. ఇది డేంజర్ బెల్ ఏమైనా. నా సైడ్ నుంచి ఆమెకు వచ్చిన మార్కులు 3, హెన్స్ ఫెయిల్డ్. తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి సేమ్ థింగ్. ఈయనకి సింపతి మీద ఓట్లు పడుతున్నాయి. బట్ ఒక వారం లాగుతారు, 2 వారాలు లాగుతారు, మ్యాక్స్ 3 వారాలు లాగుతారు. దాని తర్వాత ఇంక లాగలేరు. ఎంత పెద్ద పిఆర్ ఉన్నా, ఎంత సింపతి యాంగిల్ వర్కౌట్ అయినా కూడా. ఆయన కూడా మాట్లాడాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు ఉండట్లేదు. ఎక్కడో తనూజ గారిని కన్సోల్ చేసిన దగ్గర అండ్ సంజన గారు ఒక కౌంటర్ డైలాగ్ వేసిన దగ్గర అక్కడక్కడ కనబడుతున్నారు తప్ప ఒక స్కిట్లోని ఆయనదైతే అస్సలు ఉండట్లేదు. ఆ నామినేషన్ దగ్గర ఆయన ఫస్ట్ వెళ్ళి హ్యామర్ పట్టుకోవడం తప్ప ఏం కనబడట్లేదు ఆయనది. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఎక్స్పెక్టేషన్ మినిమం కూడా రీచ్ అవ్వట్లేదు. కామెడీ కూడా ఏమైనా ఆయన ఇనిషియేట్ చేస్తాడనుకుంటే అది కూడా చేయట్లేదు. చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. ఐ హోప్ ఆయన కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. నాగార్జున గారు ఈ విషయం సుమన్ గారికి చెప్తారనుకున్నా, సుమన్ శెట్టి గారికి. సాటర్డే ఎపిసోడ్లో చెప్పలేదు, మేబీ సండే ఎపిసోడ్లో చెప్తారేమో. నా సైడ్ నుంచి వచ్చే స్కోర్ అయితే 2. లాస్ట్ ఇద్దరు ఉన్నారు అబ్బా, ఇద్దరితో కలిపి కూడేస్తాను. ఫ్లోరా, సృష్టివర్మ 1-1. అందుకే ఒక టికెట్ వెళ్ళిపోయారు సృష్టివర్మ గారు. ఇద్దరిది ఇంపాక్ట్ లేదబ్బా, సింపుల్ చెప్తున్నా. నో ఇంపాక్ట్, 0 ఇంపాక్ట్. ఎక్కడా కనబడలే. పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. వీళ్ళ గురించి మాట్లాడదాం అంటే కాస్త చిన్న నెగిటివ్ అయినా ఫ్లోరాకు ఉంది. ఆ కోల్డ్ వార్ నడుస్తుంది, ఈమె గిచ్చేసి కనబడకుండా చేస్తుంది అన్నట్టు. సృష్టివర్మ గారి అది కూడా లేదు. ఆ రీజన్ వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే ఫ్లోరా గారు ఉంటే అట్లీస్ట్ గొడవలైనా రావచ్చు కదా, వస్తాయి సంజన గారితో అని చెప్పి. సో మన సృష్టివర్మ గురించి మాట్లాడడానికి లేదు, ఆమె ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. సో 1 మార్క్ వచ్చింది. ఫ్లోరా గారు కూడా 1 మార్కే వచ్చింది. ఆమె కూడా ఎలిమినేట్ అవ్వాల్సింది జస్ట్ బికాస్ సంజన గారి వల్ల ఆమె బతికిపోయారు. సో ఫెయిల్లో ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళు. మీ అభిప్రాయం ఏంటి? మీ దాంట్లో మీ బకెట్ లిస్ట్లో కూడా వీళ్ళు ఫెయిల్ అయినా లేకపోతే పాసా? ఒకవేళ ఎవరు పాస్ అయితే దానికి గల కారణాలు, వాళ్ళు స్కోర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాస్లో కింద నుంచి వెళ్దాం, పై నుంచి వెళ్దాం. కింద నుంచి వెళ్తే తనూజ గారు 5/10 జస్ట్ పాస్. ఎందుకురా మా తనూజాకి జస్ట్ పాస్ ఇచ్చాం మేము, ఊరుకోమంటే మీరు ఊరుకోపోయినా అదే నిజం. అసలు పాస్ ఎందుకు ఇచ్చాను చెప్తా, జస్ట్ పాస్ పక్కన పెడితే. నామినేషన్స్లో ఆమె డీల్ చేసే విధానం, ఆ కాయిన్కి అదర్ సైడ్ మాట్లాడదు. ఎమోషనల్ యాంగిల్ అంతా డ్రైన్ అవుట్ అయిపోవడం అది నెగిటివ్ సైడ్. అది నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళిపోయింది. పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి 2-3 మీదడిపోయినా ఆమె కాన్ఫిడెంట్గా చాలా ఒక 2 మేజర్ ఎక్స్టెంట్ ఆ మాట్లాడడానికి ట్రై చేశారు. అండ్ చాలా మట్టుకు వ్యాలిడ్ పాయింట్స్ అనిపించే. నిన్న నాగార్జున గారు వీడియో రికార్డింగ్ చూపించిన తర్వాత మీకు కూడా అర్థమై ఉంటుంది. అండ్ కోస్తో కొన్ని గొడవల్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. లైక్ మాస్క్ మ్యాన్తో గొడవ, ఆ రైస్ గొడవ, ఎగ్ విషయంలో గొడవ, కొన్ని గొడవలు. ఆ గొడవలో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అండ్ నామినేషన్ టాస్క్లో ఆమె విన్ అయ్యారు. సో ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటే ఎంతో కొంత యాక్టివ్ పార్టిసిపేషన్ కనబడుతుంది నామినేషన్లో కానీ, ఆడే టాస్కుల్లో కానీ, ఇంటి గొడవల్లో కానీ. నెగిటివ్ సైడ్ వచ్చేసరికి అదే ఏడుపు. ఇదే ఏడుపు ఇలా కంటిన్యూ అయితే ఆమెకి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు. ఆమె చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎమోషనల్గా ఆమె చాలా వీక్గా ఉన్నారు, అది కంట్రోల్ తెచ్చుకోవాలి. సో నా సైడ్ నుంచి జస్ట్ పాస్ 5/10. దానిపైన ఉన్నది 5.5. ఎవరు? మన పెద్దరాయుడు బర్నీ గారు. ఆల్రెడీ చెప్పాను కదా. సో పెద్దరాయుడులో ఆ లీడ్ తీసుకునే విధానం అయితే నాకు నచ్చింది. బట్ అది అన్ని వారాలు వర్కౌట్ అవ్వదు. బట్ అట్లీస్ట్ ఆయన ప్రజెన్స్ కనబడింది. ఆయన లీడ్ తీసుకున్నాడంటే ఆయన ఇనిషియేట్ చేసినట్టే కదా. అండ్ మేజర్ థింగ్, యాక్టివ్గా అందరితో మాట్లాడుతున్నాడు.
పెద్ద గొడవైంది ఇంట్లో. ఏమైంది, ఒకే ఒక గొడవ, పెద్ద గొడవ నా దృష్టిలో, గుడ్డు గొడవ. ఆ గుడ్డు గొడవ సీన్ క్రియేట్ చేసింది ఎవరంటే బర్నీ గారే. బర్నీ గారికి తెలుసు ఆ గుడ్డు దొబ్బేసింది ఎవరు, అయినా కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేశారు, ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు, చూసారా, అది నాకు నచ్చింది. సో ఇలాంటి పర్సన్ డౌన్ ద లైన్ చాలా కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆయన ఇంపాక్ట్ నాకు చూపించినట్టు అనిపించింది. ఆన్ ది అదర్ సైడ్ కొన్నిసార్లు చాలా మంచోడిని నేను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక షేడ్ దాస్తున్నారు అన్నట్టు అనిపించింది. అది కంపల్సరీగా 2-3 వారంలో విడిపోతుంది. నాకు అది నెగిటివ్ ఆస్పెక్ట్స్లో నాకైతే అనిపించింది. కొంచెం బ్యాక్ బిచ్చింగ్ కూడా జరుగుతుంది. బ్యాక్ బిచ్చింగ్ ఎవరు చేయలేను కానీ, బట్ చెప్తున్నా, ఓవరాల్గా నా రేటింగు ఆర్ నా స్కోరు 5.5/10 ఫర్ బర్నీ గారు. సో హెన్స్ పాస్ట్. తర్వాత ఇంకెంతమంది ఉన్నారు, 4. 4th మన యూనివర్సిటీలో 4th ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే శ్రీజ అక్కకు వచ్చింది. స్కోరు 6.5/10. ఎందుకంటే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మనం అట్లకి అప్రిషియేట్ చేయాలి. ఎవరో అన్నారు కదా, ప్రియ అన్నారు, విలన్ హీరో కొట్టుకొని కమీడియన్ చచ్చిపోయారని చెప్పి, అదే కమీడియన్ గెలిచాడని చెప్పి. ఆ స్టేట్మెంట్ నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆమె కూడా 2.5 hours నించున్నారు. ఆ ఎఫర్ట్కి కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆమె మెడికల్ కండిషన్ కూడా బాగాలేదు. అండ్ ఆమె స్ట్రాటజిక్ డెసిషన్ నాకు నచ్చింది. సో అందరూ ఒకవైపు వెళ్తే ఆమె ఓనర్లు సెలెక్ట్ చేసుకుంది, ఓనర్లు గెలిపించే విధానం, ఎస్పెషల్లీ గేమ్ చాలా ఫేర్గా ఆడింది. అక్కడ రాము రాతోని తోసివచ్చు, తొయ్యలేదు. ప్రియాని తోసివచ్చు, తొయ్యలేదు. సంజన గారు ఆమె టీం పెట్టే తొయ్యమన్నా తొయ్యలేదు. నాకు అలా జెన్యూన్గా ఫేర్గా ఆడిన వాళ్ళు నచ్చుతారు. అండ్ ఆమె నామినేషన్లో కూడా చాలా మట్టుకు పాయింట్లు గట్టిగానే పెట్టారు, బలంగా పెట్టారు, యాక్టివ్గా కనబడుతున్నారు. మానిటర్గా కూడా బాగానే చేశారు. బట్టలు ఉతికించే టాస్క్లో మానిటర్ చేయడం అనుకుంటే కదా. సో బాగానే ఉంది. నెగిటివ్ ఏంద్రా అంటే ఈ మీద ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచి ఎక్కువ ఉంది. అగ్ని పరీక్షలో అంత డెలివర్ చేయలేదు అనిపించింది. కొన్నిసార్లు ఈమె కూడా కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు అనిపించింది. అలాగే రాముతో గొడవ పెట్టుకునే విధానం అది నాకు నచ్చలేదు. అలాగే ఇప్పుడు ఎగ్గ దొబ్బేశారు, ఎగ్గ మీద అంత కంటెంట్ క్రియేట్ చేసి వీళ్ళు కూడా చాక్లెట్లు దొబ్బేశారు, ప్రియా అండ్ శ్రీజ. అలా కొన్ని కాంట్రడిక్ట్ థింగ్స్ ఉన్నాయి. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ కూడా ఏం చేశారు. సో నా సైడ్ నుంచి 6.5. 4th ర్యాంక్. 3rd ర్యాంక్, సారీ 4th ర్యాంక్ ఏమి ఇచ్చాను కదా, అసలు మర్చిపోయాను. 5th ర్యాంక్ మర్చిపోయాను, సారీ. 5th ర్యాంక్ వచ్చేసరికి మాస్కన్య. నువ్వు మాస్కన్యని నువ్వు అన్ని తిట్టి నువ్వు 5th ర్యాంక్ ఎలా ఇస్తావు, పాస్ ఎలా ఇస్తావు అంటే 6 ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చానంటే మంచో చెడో సంజన గారు, ఇమాన్యుయల్ తర్వాత సమానంగా ఎక్కువ కనబడింది వారంలో ఎవర్రా అంటే అది మాస్క్ మ్యాన్ హరీష్ అన్నియే. ఆయన మంచిగా మాట్లాడవచ్చు, చెడ్డగా మాట్లాడవచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, ఈ గొడవలు పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. స్క్రీన్ స్పేస్ వచ్చింది ఆయన వల్లే కదా, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. చాలాసార్లు వేరే వాళ్ళ ఈయన ట్రిగ్గర్ అవ్వడం, ఈయన వల్ల వేరే వాళ్ళు ట్రిగ్గర్ అవ్వడం జరిగింది కదా. సో అది కూడా నా దృష్టిలో ఒక మంచి ప్లేయర్కి ఉండే లక్షణమే. ఓకే, నాగార్జున గారితో విరుద్ధంగా మాట్లాడడం, కామనల్తో విరుద్ధంగా మాట్లాడడం, సెలబ్రిటీస్తో విరుద్ధంగా మాట్లాడడం, కొన్ని కాంట్రడిక్ట్ స్టేట్మెంట్లు, కొన్ని హిపోక్రసీలు ఇవన్నీ జరిగాయి. స్టిల్ ఆయన ఇంపాక్ట్ అయితే గట్టిగా చూపించాడు కదా. సో దానికి మనం ఎప్రిషియేట్ చేయాలి. సో ఆ యాంగిల్లో చూస్తే నాకు పాస్ అయినట్టే. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్లోనే చూస్తున్నారు మాస్క్ మ్యాన్ని. సో నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ మంచిగా ఉంటేనే సరిపోదు కదా, అన్ని యాంగిల్లో చూడాలి. కాబట్టి ఈయన ప్రజెన్స్ నేను ఫీల్ అయ్యాను. ఎస్, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే కాదు, ఆర్ ఫెయిల్యూర్ పర్సన్ అయితే కాదు ఈ వారంలో. ఎందుకంటే చేయాల్సింది ఎంత చేయాలో అంత చేశాడు. ఆ థమ్స్అప్ దొబ్బి తినడం కానీ, ఆ వంటల దగ్గర గొడవలు కానీ, గుడ్డు దగ్గర గొడవ కానీ, చాలా గొడవలు అయ్యాయి. వాళ్ళ టీమ్మేట్స్తోనే గొడవలు అవ్వడం కానీ, తర్వాత బర్నీ గారితో ఇమాన్యుయల్తోని తనుజతోని ఒక వార్ క్రియేట్ చేశారు. అండ్ అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆస్పెక్ట్లో చూస్తే అది ఒక పాజిటివ్ యాంగిల్ యాజ్ అ బిగ్ బాస్ వ్యూవర్గా, యాజ్ అ బిగ్ బాస్ లవర్గా. అందుకే నేను 5th పొజిషన్ ఇందాక మిస్ అయిపోయింది. 4th పొజిషన్ వచ్చేసరికి శ్రీజ. 3rd పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ 7. 2 పాయింట్లు. హార్డ్ వర్కింగ్ అండ్ గ్రౌండెడ్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్ బిగ్ బాస్ హౌస్లో అయినా బయట అయినా సరే. రాము రాథోడ్కి ఇచ్చిన వర్క్ చాలా కష్టమైన వర్క్. ఎందుకురా అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ బట్టలు ఉతకడం అన్ని కంటిన్యూస్ డేస్ చాలా కష్టం. ఆ పర్సనాలిటీకి ఉతికాడు, ఆరబెట్టాడు, ఇస్త్రీ చేశాడు వితౌట్ ఎనీ కంప్లైంట్స్, వితౌట్ ఎనీ సింపతి కార్డ్. వేరే వాళ్ళంటే సింపతి కార్డులు యూజ్ చేయొచ్చు, నా కళ్ళు తిరిగిపోయి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోవచ్చు, బోల్ చేయొచ్చు, చేయలేదు. అండ్ అందరితోని చాలా గ్రౌండెడ్గా ఉన్నాడు, అందరితో చాలా వామ్గా ఉన్నాడు. కావాలని చెప్పి గొడవలు పెట్టుకోలేదు. మనోడితో తప్పు కాపోయినా లైక్ శ్రీజ, ప్రియ, మనీష్ ఎంత గర్వంగా మాట్లాడినా, ఎంత ట్రిగ్గర్ చేసినా, ఎంత పోక్ చేసినా కూడా
చాలా మంచిగా పద్ధతిగా రెస్పాండ్ అయ్యాడు, కానీ హార్ష్గా రెస్పాండ్ అవ్వలేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ రోజు టాస్క్లో విన్ అవ్వకపోయినా తన ఫైటింగ్ స్పిరిట్ ఆడియన్స్ హృదయాన్ని కదిలించింది, నా హృదయాన్ని కూడా కదిలించింది. అందుకే ఈయనకి 3rd ర్యాంక్ ఇచ్చే 7 out of 10. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్కి 7.5 out of 10. దీనికి రీజన్ ఒకటే, ఎంటర్టైనర్. నేను మళ్ళీ చెప్తా, కమీడియన్ తక్కువ అంచనా వేసానని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద సీజన్స్లో వచ్చిన కమీడియన్స్ కామెడీ చేసి వెళ్ళిపోయారు తప్ప ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువాలిటీ తక్కువ. కాస్త కోస్త ఉంది ఎవరికరా అంటే టేస్టీ తేజ. బట్ టేస్టీ తేజ అంత ఎక్స్ట్రాడినరీ కామెడీ అయితే చేశాడు బాగానే, బట్ ఇంటెలిజెంట్ గాయ్. బట్ చాలా మట్టుకు కమీడియన్స్ ఓన్లీ కామెడీ చేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే గేమ్ ఫార్మాట్ అర్థం అవ్వడం, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ అవి లేవు. ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేస్తూ చాలా ఇంటెలిజెంట్గా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నాడు. ఎక్కడ ఇంటెలిజెన్స్ అప్లై చేయాలి, ఎక్కడ ఇంటలెక్చువాలిటీ అప్లై చేయాలి అన్నీ తెలుసు మనకి. అంటే టాస్క్ కూడా అర్థం చేసుకున్నాడు. లెట్స్ నామినేషన్ టాస్క్ బాగా అర్థం చేసుకున్నాడు, మిగిలిన వానికి అర్థం కాలేదు. చాలా వరకు కరెక్ట్గా అనాలిసిస్ చేశాడు. సంజన గారిని అయినా, మాస్క్ మ్యాన్ అయినా, కామనర్లు అయినా, వాళ్ళ పక్కన వాళ్ళైనా ఆ అసెస్మెంట్ కానీ, ఏదైనా గేమ్ ఇస్తే దీనికి కారణం ఇదే ఉంటుంది, దీన్ని ఇలా ఆడాలి అని చెప్పి, అది నాకు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. నేను జస్ట్ ఇమాన్యుయల్ అంటే కామెడీ చేసి వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ గేమ్ పైన మంచి అవగాహన ఉంది, పట్టు ఉంది. అండ్ ఇంకొకటి, బయట విన్న టాక్ చాలా యాటిట్యూడ్ పర్సన్ ఇది అన్నారు, అక్కడ ఏం కనబడట్లేదు. అందరికంటే చాలా గ్రౌండెడ్గా రామూరాతో ఇమాన్యుయల్ నాకు కనబడ్డారు. ఇమాన్యుయల్ మీద వేరే కామనర్లు చాలామంది ట్రిగ్గర్ అయినా, ఓవర్గా బిహేవ్ చేసిన మనోడు మాత్రం చాలా గ్రౌండెడ్గా మాట్లాడి, చాలా ఆ హ్యూమిలిటీ నాకు కనబడింది. అండ్ అలాంగ్ విత్ దట్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ప్రొవైడ్ చేశాడు. సో 7.5 out of 10 ఇమాన్యుయల్. సెకండ్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఇంకెవరు మిగిలేరు? ద లేడీ బాస్ తెలుసు కదా, రాజమాత సంజుమాత ఎందుకు రా నువ్వు చేసావు అన్ని రూల్ బ్రేక్ చేసావు అంటే, బిగ్ బాస్ హౌస్లో రూల్ బ్రేక్ చేసావా, రూల్ క్రియేట్ చేసావు అనేది కాదు. ఫస్ట్ నుంచి ఇందని చెప్తుంది ఇంపాక్ట్. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని లాస్ట్ 5 రోజుల్లో సంజన గారు లేరు అనుకోండి, ఆమె ఫుటేజే లేదనుకోండి, మీకు అర్థమైపోతుంది. డొల్ల. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నామన్నా, ఇన్ని కాన్ఫ్లిక్ట్లు వచ్చాయన్నా, మాస్క్ మ్యాన్ మీద కూడా అసలు ఇంత మాట్లాడుతున్నామన్నా, ఇమాన్యుయల్ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నామన్నా, దానికి రీజన్ సంజన గారు. డల్గా ఉన్న సీజన్ 9ని షాంపూ అనే గొడవతో లేపారు. దాని తర్వాత ఎగ్ అనే గొడవతో లేపారు. దాని తర్వాత కెప్టెన్ అయిన తర్వాత బోల్డ్ కాన్ఫ్లిక్ట్లు తెచ్చారు. కెప్టెన్ అయిన తర్వాత వీళ్ళతో స్కిట్లు ఆడించి కూడా బోల్డ్ కాన్ఫ్లిక్ట్లు తెచ్చారు. నిన్న కూడా చాలా కాన్ఫ్లిక్ట్ తెచ్చారు, ఈ వారం కూడా చాలా కాన్ఫ్లిక్ట్లు తెస్తారు. అన్నిటిలో మ్యాటర్ ఏంటంటే, ఇంత కాన్ఫ్లిక్ట్లు తెచ్చి అక్కడ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయినా కూడా ఆమె ఒక చిన్న స్మైల్తో కాలు మీద కాలు వేసుకుని ఆమె ఎంజాయ్ చేసే విధానం ఉంది చూసారా, నెక్స్ట్ లెవెల్. సో షీ విల్ బి ఇందుకు ఇంగ్లీష్ ఎందుకులేండి, ఈ కన్ఫామ్గా ఏదో చేస్తుంది నెక్స్ట్ వచ్చే 2-3 వారాల్లో. మీరైతే ఫిక్స్ అయిపోయింది. చాలా ఇంపాక్ట్ఫుల్ నాక్స్ అంటారు చూసారు క్రికెట్లో, అలాంటి ఇంపాక్ట్ఫుల్ నాక్ అయితే ఈమె ఇచ్చారు. సడన్ సర్ప్రైజ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈమె బిగ్ బాస్ కూడా అనుకొని ఉండడు సంజన దగ్గర నుంచి ఇంత పర్ఫార్మెన్స్. సో 8 మార్కులు వచ్చాయి 10కి. టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద స్కూల్, టాపర్ ఆఫ్ ద అకాడమీ, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో నా దృష్టిలో ఈమె ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. సో ఇది పాస్ అయిన క్యాండిడేట్లు, ఇది ఫెయిల్ అయిన క్యాండిడేట్లు. మీ ఒపీనియన్ ప్రకారం మీ పాస్ ఫెయిల్ ఎలా ఉన్నాయా, ఏమైనా షఫల్ అయ్యాయా అంటే మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ కార్డులో ఈ టీంతో కలుద్దాం. మనం మళ్ళీ ఆదివారం ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం. గుడ్ నైట్ కాదు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. యూఎస్ కెనడాలోనికి గుడ్ నైట్. సభకు నమస్కారం.